ఒకే పార్టీ ఒకే జెండా కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఢీ అంటే ఢీ అనేలా పోరు సాగుతోంది. తమను కనీసం సంప్రదించకుండా పార్టీ మండల అధ్యక్షులను నియమించడంపై ఎంపీ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. మొత్తం ఎమ్మెల్యే వర్గానికే పదవులు దక్కడంపై తమ సంగతి ఏంటి అంటూ ఎంపీ వర్గం ఏకంగా రోడ్డెక్కి రచ్చ చేస్తోంది. దీంతో వీళ్ల తీరు ఇంతే అని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎంపీ ఏంటా కథ? ఈ స్టోరీలో చూద్దాం. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో రోజురోజుకు వర్గ విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయే తప్ప ఏమాత్రం చల్లారడం లేదు. ఎమ్మెల్యే మందుల శామెల్ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆయన వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాత కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా ప్రకటించిన నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్షుల నియామకంతో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఏకపక్షంగా ప్రకటించిన మండలాల అధ్యక్షుల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడంతో పార్టీలో తీవ్ర చర్చకు ఆ అంశం దారితీసిందట. మరోవైపు పలువురు కాంగ్రెస్ నేతలు రోడ్లపై ఆందోళనకు దిగడం పార్టీలోని కుమ్ములాటలను రోడ్డుపై పడేసినట్లయిందట. సంస్థాగత కమిటీల నియామకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆయా మండలాలు, పట్టణాలకు అధ్యక్షులను ప్రకటించింది. అయితే అధ్యక్షుల నియామకం పూర్తిగా ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు కొనసాగాలని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మండలాలు, పట్టణాలకు అధ్యక్షులను ప్రతిపాదిస్తూ డీసీసీలకు ప్రతిపాదనలు పంపగా డీసీసీలు పీసీసీలకు పంపాలి. డీసీసీ సిఫారసుల మేరకు పీసీసీ ఆయా అధ్యక్షులను ప్రకటిస్తోంది. ఇటీవల తెలంగాణలోని దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రతిపాదనలు డీసీసీ సిఫారసుల మేరకు మండల, పట్టణ అధ్యక్షులను ప్రకటించారు. అందులో భాగంగానే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ ప్రతిపాదనల మేరకు ఇటీవల నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు అధ్యక్షులను ప్రకటించింది టీపీసీసీ. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పంచాయతీ బహిరంగంగానే నడుస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో దివంగత దామోదర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల శామెల్ వర్గాలుగా పార్టీ విడిపోయింది. మంత్రి ఉత్తమ్ ఒక్కరితో ఎమ్మెల్యే శామెల్ సన్నిహితంగా ఉంటూ తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే శామెల్ గెలిచిన నాటి నుంచే ఆయన వ్యవహరిస్తున్న తీరు నచ్చక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీకి, ఎంపీ, మంత్రులకు ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు నాయకులు, కార్యకర్తలు ఎన్నో కష్టనష్టాలకు వచ్చి పనిచేశారని, అందరినీ కలుపుకొని పనిచేయాలని ఎంపీ చామల పలుమార్లు ఎమ్మెల్యే శామెల్కు సూచించారని, అయినా వినకపోవడంతో పలు సందర్భాల్లో ఎంపీ కూడా ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా వ్యవహరించారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీల్లో తన వర్గం నాయకులకు టికెట్లు ఇవ్వాలని ఎంపీ చామల ఎమ్మెల్యేకు సూచించగా ఆ పంచాయతీ ముదిరి అధిష్టానం వద్దకు చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరిలో ఘోరంగా ఓడిపోగా ఎంపీ చామల వర్గం బలంగా ఉన్న మోత్కూరు మున్సిపాలిటీలో పార్టీ విజయదుందిబి మోగించింది. మోత్కూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను లెక్క చేయకపోవడంతో నేటికి కోఆప్షన్ సభ్యుల నియామకం పెండింగ్లోనే ఉంది. 15 కోట్ల పనులను కౌన్సిలర్లకు తెలియకుండా ఎమ్మెల్యే తన వెంట ఉండే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించుకోవడంతో ఆగ్రహించిన ఎంపీ వర్గం కౌన్సిలర్లు పనులను రద్దు చేస్తూ చేసిన తీర్మానంపై సంతకాలు చేసి ఎమ్మెల్యే నిర్ణయానికి చెక్ పెట్టారు. ఈ విభేదాలు ఇలా కొనసాగుతుండగానే ప్రస్తుతం ప్రకటించిన పార్టీ అధ్యక్షుల నియామకం మరింత చిచ్చురాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు, తన అనుచరులకే ఎమ్మెల్యే ఏకపక్షంగా పదవులు కట్టబెట్టారని ఎంపీ చామలకు పార్టీ నాయకులు, క్యాడర్ ఫిర్యాదులు చేశారు. తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాలలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు మండల అధ్యక్ష పదవులు ఇచ్చారని, పార్టీ సీనియర్లను, ఆశావాహులను ఏమాత్రం సంప్రదించలేదంటున్నారు. మోత్కూరులో ఎంపీ వర్గం నాయకులు తండా సత్తయ్య, అడ్డగుడూరులో పాశం యాదగిరి, తిరుమలగిరిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడు ఎర్రా యాదగిరి, తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అనుచరులు దొంగరి గోవర్ధన్, కిషన్ అనురాధ, మడ్డి కృష్ణమూర్తి, కలకుంట్ల మల్లేష్, నూతనకల్లో దరిపల్లి వీరన్న, మద్దిరాలలో మార్తా కృష్ణమూర్తి మండల అధ్యక్ష పదవులు ఆశించారు.
ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయంతో రగిలిపోతున్న కేడర్ ఎంపీ చామలకు మొరపెట్టుకోవడంతో ఆయన నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్లకు లేఖలు రాశారు. పార్టీ కేడర్లో నెలకొన్న అసంతృప్తి, అభిప్రాయ భేదాలు, సీనియర్లతో సంప్రదింపులు లేకుండానే అధ్యక్షులను ప్రకటించారని, ఏకాభిప్రాయం వచ్చేంత వరకు నూతన అధ్యక్షుల నియామకాలు నిలిపివేయాలని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఎంపీ చామల మెయిల్ ద్వారా పంపిన లేఖల్లో కోరారు. తమ అండదండలతో గెలిచిన ఎమ్మెల్యే సామెల్ తమ మాట వినకుండా, తమను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉన్నారట. వరుస విభేదాలతో ఎంపీ చామల కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా నియమించిన అధ్యక్షుల నియామకాలను నిలిపివేయాలని ఎంపీ చామల లేఖలు రాయడంతో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్నేండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని, ఎమ్మెల్యే సామెల్ వెంట బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పార్టీ అధ్యక్ష పదవులు ఎలా ఇస్తారని, పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా తమకు పదవులు లేవని, చేసుకోవడానికి ఏ పనులు ఇవ్వడం లేదని, పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం ఎందుకు తమను పట్టించుకోవడం లేదని పార్టీ హార్డ్కోర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నియామకాలను వ్యతిరేకిస్తూ సూర్యాపేట, జనగామ జాతీయ రహదారిపై కాంగ్రెస్ సీనియర్లు ఆందోళనకు దిగారు. మోత్కూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సామెల్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తమ ఆందోళన గాంధీభవన్కు మారుతుందంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖలతో కొత్త అధ్యక్షుల నియామకాలకు బ్రేక్ పడుతుందా? ఎమ్మెల్యే సామెల్ ప్రకటించిన అధ్యక్షులనే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్లో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.